ఈ పరీక్ష రాసి పాస్ అయితే వాళ్ళు 8 కోట్ల రూపాయలు గెలుచుకోవచ్చు. కానీ క్వశ్చన్ పేపర్ పైన ఏమీ ఉండదు. దాంతో అక్కడున్న వాళ్ళకి ఏం రాయాలో అర్థం కాదు. ఎగ్జామినర్ అందరితో ఈ పరీక్ష రాయాలంటే 3 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ వచ్చి ఆ పేపర్ని ఎవరు ఏమీ చేయకూడదు. సెకండ్ రూల్ వచ్చి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళెవరు గార్డ్తో కానీ ఎగ్జామినర్తో కానీ మాట్లాడకూడదు. థర్డ్ రూల్ వచ్చి పరీక్ష రాస్తున్న క్యాండిడేట్స్ ఎవరు టైం అవ్వక ముందు బయటికి వెళ్ళకూడదు. ఇదంతా చెప్పిన ఎగ్జామినర్ మీలో ఎవరైనా ఏమైనా అడగాలని అనుకుంటున్నారా అని అడిగితే ఎవ్వరు ఏమీ అనరు. ఎందుకంటే రూల్ ప్రకారం ఎగ్జామినర్ తో కూడా ఎవ్వరూ మాట్లాడకూడదు కాబట్టి ఎవ్వరూ మాట్లాడరు. ఎప్పుడైతే టైం మూవ్ అవుతూ ఉంటుందో క్యాండిడేట్స్ అంతా ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే మైక్ అనే ఈ వ్యక్తి రూల్స్ ని ఇంకోసారి గుర్తు చేసుకుంటాడు. ఎగ్జామినర్ చెప్పిన దాన్ని బట్టి క్యాండిడేట్స్ ఎవ్వరు ఎగ్జామినర్ తో కానీ గార్డ్ తో కానీ మాట్లాడకూడదు. కానీ క్యాండిడేట్స్ తో మాట్లాడకూడదు అని ఎక్కడా చెప్పలేదు అని గుర్తు చేసుకుంటాడు. దాంతో మైక్ తన పక్కనున్న అతనితో మాట్లాడతాడు. ఇది చూసిన గార్డ్ ఏమీ పట్టించుకోడు. దాంతో మైక్ అనుకున్నదే కరెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పరీక్ష రాసే వాళ్ళు ఈ 3 రూల్స్ ని బ్రేక్ చెయ్యరో అంతవరకు వీళ్ళు ఈ ఎగ్జామ్ హాల్ ని వదిలి వెళ్ళలేరు. దాంతో క్యాండిడేట్స్ అందరూ కలిసి మాట్లాడి ఆన్సర్స్ ఏముంటాయి అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఈ అమ్మాయికి క్వశ్చన్ పేపర్ ని ఇన్విజిబుల్ పెన్ తో రాసి ఉండొచ్చేమో అని అంటుంది. దాంతో ఈ అబ్బాయి ఆ క్వశ్చన్ పేపర్ ని వెలుతురులో పెట్టి చూడగానే అందులో ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.